ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో అడుగుపెట్టారు. ఆయనకు అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ స్పెషల్ విజిటర్స్ ప్రోగ్రాం ఆహ్వానం మేరకు టూర్ను కొనసాగిస్తున్నారు ఏపీ మంత్రి. 24 వరకు అంటే 6 రోజుల పాటు ఆస్ట్రేలియాలో లోకేష్ బస చేయనున్నారు. పెట్టుబడులు, విద్యా నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన ఉమ్మడి కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. ఇక మొదటి రోజు సిడ్నీలో లోకేష్ టూర్ స్టార్ట్ అయింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ప్రవాసాంధ్ర తెలుగు సమాజంతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందని తెలిపారు. అన్ని రంగాల్లో నెంబర్ 1గా ఉండేలా కృషి చేస్తోందని అన్నారు. తెలుగువారి సత్తాను ప్రపంచానికి పరిచయం చేసింది సీఎం చంద్రబాబే అని లోకేష్ అన్నారు. ఆయన వయసు 75 ఏళ్లైనా 25 ఏళ్ల యువకుడిలా పనిచేస్తున్నారని చెప్పారు. వైసీపీ హయాంలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ప్రవాసాంధ్రులంతా ఆయనకు మద్దతుగా నిలిచారని లోకేష్ గుర్తు చేశారు. సార్ అంట కష్టకాలాలు రాష్ట్రం కష్టకాలంలో ఉన్నప్పుడే ప్రజలకి మీరు గుర్తొస్తారు సార్ అంట. మీరు చూడండి 2014 కానివ్వండి 24 కానివ్వండి ఎలాంటి పరిస్థితుల్లో ప్రజాప్రభుత్వం ఏర్పడిందో మీ అందరు తెలుసు. కానీ ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నవ్వుతూ చెప్తారు, జనరల్ గా జీవితంలో ఒక అవకాశం వస్తుంది టు బిల్డ్ ఎ లెగసీ, ప్రజలకు 2 అవకాశాలు ఇచ్చారు అని ఆయన పదే చెప్తారు. మొదటిది హైదరాబాద్, ఇట్ ఈస్ హిస్ లెగసీ. రెండోది స్వర్ణాంధ్ర. ఆహర్నిశలు కష్టపడుతున్నారు, 25 సంవత్సరాలు కుర్రోళ్ళ పరిగెడుతున్నారు. బట్ టుగెదర్ లెట్ us రీబిల్డ్ అవర్ స్టేట్, టుగెదర్ లెట్ us మేక్ ఆంధ్రప్రదేశ్ నంబర్ 1. మీరందరూ చూస్తున్నారు ఎంత పరిగెడుతున్నామో, ఎంత కష్టపడుతున్నామో. ఈ మధ్యన పక్క రాష్ట్రాలతో కూడా కొంచెం చిన్న యుద్ధాలు జరుగుతున్నాయి. నన్ను అన్ని మాటలు అంటున్నారు, బట్ పర్వాలేదు, ఆల్ ఇస్ ఫేర్, ఇట్స్ ఓకే, దిస్ ఇస్ నథింగ్. చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్నాయి, కానీ ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉందని నారా లోకేష్ సిడ్నీ వేదికగా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారం వల్లే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వచ్చిందన్నారు. ఒక్క జూమ్ కాల్తో ఆర్సిలార్ మిత్తల్ కంపెనీ ఏపీలో పెట్టుబడులకు అంగీకారం తెలిపిందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం చంద్రబాబు కోరగానే ప్రధాని మోదీ సహకరించారని లోకేష్ అక్కడున్న వారికి వివరించారు. పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని లోకేష్ చెప్పారు. అన్ని రంగాల్లో రాష్ట్రం నెంబర్ 1గా ఉండేలా కృషి చేస్తోందని, పోలవరం పనులు పూర్తి చేసి నీరందిస్తామని అన్నారు. రాష్ట్రానికి మేలు చేసే ఎలాంటి అవకాశాన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ఆస్ట్రేలియా కంపెనీలో పనిచేసే తెలుగువారు ఏపీ అంబాసిడర్లలా పనిచేయాలని లోకేష్ పిలుపునిచ్చారు. మీ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటే తమకు తెలియజేయాలన్నారు. పెట్టుబడులు పెట్టే వారికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామన్నారు. పెట్టుబడుల కోసం పక్క రాష్ట్రాలతో చిన్న యుద్ధాలు జరుగుతున్నాయని అన్నారు. ఎక్కడైతే అవకాశాలు ఉంటే మీరు మాకు చెప్పండి. నర్సింగ్లో చెప్పారు, ఇతరాతుల్లో కూడా చెప్పారు, ఇతర ప్రొఫెషన్స్లో కూడా వాళ్ళందరికీ ట్రైనింగ్ అందించి స్కిల్డ్ వర్క్ఫోర్స్గా ఏర్పాటు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మీ అందరూ తెలుపుకుంటూ, ఈ రోజు నేను మీ ముందర నుంచున్నానంటే దానికి కారణం కూడా ఆ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్. సో ఎక్కడైతే తనను ఎన్నో మాటలు అంటున్నారని, కానీ క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్తున్నానన్నారు లోకేష్. ఇక రాష్ట్రాలు పరస్పరం పోటీ పడితేనే భారత్ గెలుస్తుందని అన్నారు. అదేవిధంగా బ్రిస్బెయిన్, మెల్బోర్న్, గోల్డ్ కోస్ట్ నగరాల్లో యూనివర్సిటీల లీడర్లు, టాప్ సీఈఓలు, స్కిల్స్ మంత్రులు, ఎంపీలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. అలాగే వచ్చే ఏడాది విశాఖలో జరగబోయే సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025కు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రోడ్ షోలను నిర్వహిస్తున్నారు. It is getting the best out of us, but we are here to create history. What you see as an investment from Google is merely the beginning. You'll be hearing a lot more exciting news literally on a weekly, monthly basis coming out of Andhra Pradesh. Parallelly, I would request all of you to come, visit, invest in Andhra, be part of this growth story. అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారంటే తెలుగుల కోసం స్థాపించారు. సో పారిశ్రామికంగా మిమ్మల్ని ప్రోత్సహించడం అనేది మా బాధ్యత, మా ఎజెండా. సో రండి, పెట్టుబడులు పెట్టండి, కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ని నంబర్ 1 చేద్దామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను.